Hi students, good morning all of you. లాస్ట్ క్లాస్లో మనం షాపిరో రియాక్షన్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. టుడే క్లాస్లో స్టార్క్ ఎనమీన్ రియాక్షన్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. స్టార్క్ ఎనమీన్ రియాక్షన్, స్టార్క్ ఎనమీన్ చర్య. బిఫోర్ గోయింగ్ టు డెఫినేషన్ ఆఫ్ Stark enamine reaction, I want to explain the reaction of this reaction. Suppose, see here, this is the chemical reaction of Stark enamine reaction. In this is a ketone. This is a ketone having alpha hydrogens, having at least one alpha hydrogens. And this is a secondary amine. Here the name of this compound is piperidine is a secondary amine. That means a ketone or aldehyde with at least one alpha hydrogen react with the secondary amine to form an enamine. This is enamine because this contains ene means double bond, and also it contains the double bond carbon directly attached with the nitrogen group. So it is called as enamine. Once again, this is enamine. In enamine, why it is called as enamine? In this enamine, double bond is present, so this is ene. The double bonded carbon directly attached with the nitrogen of the secondary amine. So it is called as enamine. This enamine react with the alkyl halide. Like RX and followed by hydrolysis. Then alkyl substituted ketones are formed. This is called as Stark enamine reaction. Once again, తెలుగు మీడియంలో చెప్తానేనండి. కనీసం ఒక ఆల్ఫా హైడ్రోజన్ పరమాణు కలిగినటువంటి కీటోన్లు కానీ లేదా ఆల్డిహైడ్లు కానీ సెకండరీ ఎమీన్తో చర్య జరిపి ఎనమీన్ను ఏర్పరుస్తాయి. ఎనమీన్ అనగా ఇందులో మనకి ఈన్ ఉంటుంది. ఈన్ అంటే డబుల్ బాండ్. ఈ డబుల్ బాండ్ యొక్క కార్బన్ డైరెక్ట్గా ఎమీన్ యొక్క నైట్రోజన్ పరమాణుకి బంధించబడి ఉంటే ఆ సమ్మేళనాన్ని మనం ఎనమీన్ అంటాం. ఆ సమ్మేళనాన్ని ఏమంటాం చెప్పండి? ఎనమీన్ అంటాం. ఇది ఎనమీన్. ఈ విధంగా ఏర్పడినటువంటి ఎనమీన్ అనేటువంటిది ఆల్కైల్ హ్యాలైడ్తో చర్య జరపగా ఒక ఉత్పన్నం ఏర్పడుద్ది. ఈ విధంగా ఏర్పడినటువంటి ఎనమీన్ ఆల్కైల్ హ్యాలైడ్తో చర్య జరపగా తర్వాత దాన్ని జల విశ్లేషణ చేయగా మనకి చివరగా మనకి ఆల్కైల్ ప్రతిక్షేపిత కీటోన్లు ఏర్పడతాయి. ఆల్కైల్ ప్రతిక్షేపిత కీటోన్లు కానీ లేదా ఆల్కైల్ ప్రతిక్షేపిత ఆల్డిహైడ్లు కానీ ఏర్పడతాయి. ఈ చర్యనే స్టార్క్ ఎనమీన్ చర్య అంటారు. స్టార్క్ అనేటువంటి ఒక రీసెర్చ్ స్కాలర్ ఈ సింథసిస్ని డెవలప్ చేశాడు. కాబట్టి ఇందులో మనకి ఎనమీన్ అనేటువంటిది మెయిన్ ఇంటర్మీడియట్గా ఏర్పడుతుంది. కాబట్టి ఈ చర్యనే స్టార్క్ ఎనమీన్ చర్య అంటారు. ఒకసారి మళ్ళీ డెఫినేషన్ చూడండి. ఇక్కడ రాసినటువంటి డెఫినేషన్ చూస్తే మీకు అర్థం అవుద్ది. ఆల్డిహైడ్స్ ఆర్ ketones having at least one alpha hydrogen react with the secondary amine to form enamine, which further react with alkyl halide and followed by hydrolysis, finally forming alkyl substituted ketones or alkyl substituted aldehydes. This reaction is called as a Stark enamine reaction. దీన్నే మనం స్టార్క్ ఎనమీన్ రియాక్షన్ అంటాం. తెలుగు మీడియం వాళ్ళు కనుక వన్స్ అగైన్ ఒకసారి చూస్తే తెలుగు మీడియం వాళ్ళు
ఆల్ఫా హైడ్రోజన్ పరమాణువులను కలిగిన ఆల్డిహైడ్లు లేదా కీటోన్లు సెకండరీ ఎమీన్లతో చర్య జరిపి ఎనమీన్లను ఏర్పరుస్తాయి. ఈ విధంగా ఏర్పడినటువంటి ఎనమీన్లు ఆల్కైల్ హాలైడ్తో చర్య జరిపి ఒక ఉత్పన్నాన్ని ఏర్పరుస్తాయి. ఈ ఉత్పన్నాన్ని జల విశ్లేషణ జరపగా ఆల్కైల్ ప్రతిక్షేపిత కీటోన్లు కానీ ఆల్కైల్ ప్రతిక్షేపిత ఆల్డిహైడ్లు కానీ ఏర్పడతాయి. అక్కడ ఆల్డిహైడ్లు అనే పదం రాయలేదు, మీరు రాసుకోండి. ఆల్కైల్ ప్రతిక్షేపిత కీటోన్లు ఏర్పడవచ్చు, ఆల్కైల్ ప్రతిక్షేపిత ఆల్డిహైడ్లు ఏర్పడవచ్చు. ఈ చర్యనే స్టార్క్ ఎనమీన్ రియాక్షన్ అంటారు, స్టార్క్ ఎనమీన్ చర్య అంటారు. నెక్స్ట్, ఈ చర్య యొక్క చర్యా విధానం. ఈ చర్య యొక్క చర్యా విధానం అనేటువంటిది 2 దశల్లో జరుగుతుంది. అంటే ద మెకానిజం ఆఫ్ స్టార్క్ ఎనమీన్ రియాక్షన్ ఇన్వాల్వ్స్ ఓన్లీ 2 steps. ఇన్ స్టెప్ 1లో మనకి ఈ దశలో ఏంటంటే ఎనమీన్ అనేటువంటిది ఏర్పడుతుంది. ఇన్ ది స్టెప్ 1 ఫార్మేషన్ ఆఫ్ ఎనమీన్ టేక్స్ ప్లేస్. Actually, what is the process of formation of enamine? If you see here the reaction, this is a ketone, this is a carbonyl, this is carbonyl group, this is a carbonyl carbon, this is a base, because all primary, secondary and tertiary amines are acts as bases. Here nitrogen having unpaired electrons. So this unpaired electron, this lone pair of electron, not unpaired electron, lone pair of electron. In this is secondary amine. Once again I repeat, this is a secondary amine. All amines are acts as bases. In amines, nitrogen having lone pair of electron, not unpaired electron, and nitrogen having lone pair of electrons. So this acts as nucleophile. nucleophile గా మనకి యాక్ట్ చేస్తుంది. So in this reaction, in first step, the secondary amine attacks on the carbon atom of carbonyl group of the ketone. అంటే మనకి ఇక్కడ సెకండరీ ఎమీన్ అనేటువంటిది నైట్రోజన్ మీద ఉన్నటువంటి ఒంటరి ఎలక్ట్రాన్ జంట ద్వారా కీటోన్ యొక్క కార్బొనైల్ కార్బన్ మీద న్యూక్లియోఫిలిక్ దాడి జరుపుతుంది. దాడి జరిపి మనకి ఇగో ఈ సమ్మేళనం అనేటువంటిది ఏర్పడుతుంది. ఈ సమ్మేళనంలో మీరు జాగ్రత్తగా గమనిస్తే నైట్రోజన్ అనేటువంటిది ఎలక్ట్రాన్ జంటని కార్బన్కు దానం చేస్తూ దాడి జరిపింది కాబట్టి అక్కడ నైట్రోజన్ పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. ఇక్కడ ఎప్పుడైతే దాడి జరుపుతుందో ఈ కార్బన్కి ఆక్సిజన్కి మధ్య ఉన్నటువంటి బాండ్ ఆక్సిజన్ వైపు షిఫ్ట్ అవుతుంది కాబట్టి ఆక్సిజన్ మీద మైనస్ ఏర్పడుతుంది. ఈ విధంగా మనకి ప్లస్ మైనస్ ఛార్జ్ ఉన్నటువంటి ఒక కాంపౌండ్ ఆక్సైడ్ అనేటువంటిది ఏర్పడుతుంది. ఇక్కడ మనకి ఇంటర్నల్ హైడ్రోజన్ ట్రాన్స్ఫర్ జరుగుద్ది. ఎక్కడి నుంచి ఎక్కడికి? నైట్రోజన్ మీద ఉన్నటువంటి హైడ్రోజన్ అనేటువంటిది మనకి ఆక్సిజన్ మీదకి ఇంటర్నల్ ట్రాన్స్ఫర్ జరుగుద్ది. అంటే ఇంటర్నల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రోటాన్ అనమాట. అంటే ప్రోటాన్ అనేటువంటిది ఆ అణువులో అంతర్గతంగా నైట్రోజన్ పరమాణువు నుంచి ఆక్సిజన్ పరమాణువుకి బదిలీ చేయబడుతుంది. ఈ విధంగా బదిలీ చేయబడటం ద్వారా ఏమవుతుంది? మనకి ఆల్కహాల్ ఏర్పడుతుంది. ఆల్కహాల్ ఏర్పడుతుంది. OH అనేటువంటిది ఫామ్ అవుతుంది. కాబట్టి ఈ OH ఏమవుతుందని జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఈ కార్బన్ మీద OH ఉంది, ఈ కార్బన్ మీద OH ఉంది, ఆ పక్కన హైడ్రోజన్ ఉంది. సో మనకి దీన్ని హీట్ చేస్తే ఏమవుతుందంటే మనకి ఇట్ లూజెస్ వాటర్ మాలిక్యూల్. వాటర్ మాలిక్యూల్ లూజ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ డబుల్ బాండ్ ఫామ్ అవుతుంది. వాటర్ మాలిక్యూల్ అనేటువంటి దాన్ని లూజ్ అవ్వడం వల్ల ఇక్కడ డబుల్ బాండ్ ఫామ్ అవుతుంది. కాబట్టి మనకి ఇక్కడ డబుల్ బాండ్ ఫామ్ అయ్యి మనకి ఏం ఏర్పడుతుందంటే ఫైనల్గా ఎనమీన్ అనేటువంటిది ఏర్పడుతుంది. ఫైనల్గా ఏం ఏర్పడుతుంది చెప్పండి? ఎనమీన్ అనేటువంటిది ఏర్పడుతుంది. ఎనమీన్ ఏర్పడట్లో మెయిన్గా ఏం జరుగుతుంది? మన సెకండరీ ఎమీన్ అనేటువంటిది కీటోన్ యొక్క కార్బొనైల్ కార్బన్ మీద మనకి న్యూక్లియోఫైల్ దాడి జరుగుతుంది. న్యూక్లియోఫిలిక్ అటాక్ జరుగుతుంది.
జరిపినప్పుడు మనకు ఒక ప్రోడక్ట్ ఏర్పడుతుంది. ఆ ప్రోడక్ట్లో ఇంటర్నల్ హైడ్రోజన్ ట్రాన్స్ఫర్ అనేటువంటిది జరుగుతుంది. అది ఎక్కడి నుంచి నైట్రోజన్ నుంచి హైడ్రోజన్ ప్రోటాన్ అనేటువంటిది ఆక్సిజన్ మీదకి బదిలీ జరుగుతుంది. ఈ విధంగా మనకి ఆల్కహాల్ OH కంటైనింగ్ కాంపౌండ్ ఏర్పడుతుంది. ఈ OH కంటైనింగ్ కాంపౌండ్ని హీట్ చేస్తే మనకి పక్కన ఉన్నటువంటి హైడ్రోజన్ కూడా రిమూవ్ అయ్యి వాటర్ మాలిక్యూల్ అనేటువంటిది రిమూవ్ అవుతుంది. తద్వారా మనకి ఈ సైక్లోహెక్సేన్ రింగ్లో డబుల్ బాండ్ అనేటువంటి ఫామ్ అవుతుంది. కాబట్టి ఫైనల్గా మనకి ఏం ఫామ్ అవుతుందంటే ఇక్కడ ఎనమీన్ ఫామ్ అవుతుంది. మొదటి స్టెప్లో ఏం ఫామ్ అవుతుంది? ఎనమీన్ ఫామ్ అవుతుంది. రెండవ దశలో ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. ఇన్ సెకండ్ స్టెప్, ద ఎనమీన్ ఫార్మ్డ్ ఇన్ స్టెప్ 1 రియాక్ట్ విత్ ఆల్కైల్ హ్యాలైడ్ టు ఫార్మ్ ఏ ప్రోడక్ట్ విచ్ అండర్గో హైడ్రాలిసిస్ ఫైనల్లీ ఫార్మ్డ్ సబ్స్టిట్యూటెడ్ కీటోన్స్. ఆల్కైల్ సబ్స్టిట్యూటెడ్ కీటోన్స్. అది అంటే మనకి ఒకసారి గమనిస్తే ద ఎనమీన్ ఫార్మ్డ్ ఇన్ స్టెప్ 1 రియాక్ట్ విత్ ఆల్కైల్ హ్యాలైడ్. అది ఆల్కైల్ క్లోరైడ్ అవ్వచ్చు, ఆల్కైల్ బ్రోమైడ్ అవ్వచ్చు, ఆల్కైల్ అయోడైడ్ అవ్వచ్చు, ఏదైనా సరే. సో ఎనమీన్ ఫార్మ్డ్ ఇన్ స్టెప్ 1 రియాక్ట్ విత్ ఆల్కైల్ హ్యాలైడ్ టు ఫార్మ్ ఏ ప్రోడక్ట్ విచ్ అండర్గో హైడ్రాలిసిస్ ఫైనల్లీ ఫార్మ్డ్ ఆల్కైల్ సబ్స్టిట్యూటెడ్ కీటోన్స్ ఆర్ ఆల్కైల్ సబ్స్టిట్యూటెడ్ ఆల్డిహైడ్స్. ఇప్పుడు ఒకసారి జాగ్రత్తగా చదువుదాం. ఈ దశలో మనకి స్టెప్ 1లో ఏర్పడినటువంటి ఎనమీన్లు ఆల్కైల్ హ్యాలైడ్ సమ్మేళనాలతో చర్య జరిపి తర్వాత జలవిశ్లేషణ చెంది ఆల్కైలేటెడ్ కీటోన్లను ఏర్పరుస్తాయి. స్టెప్ 2లో ఏం జరుగుతుందంటే తెలుగు మీడియం వాళ్ళు వినండి. స్టెప్ 1లో ఎనమీన్ ఏర్పడుతుంది. ఈ విధంగా ఏర్పడినట్టు ఎనమీన్ ఏం చేస్తుందంటే మనకి ఆల్కైల్ హ్యాలైడ్తో చర్య జరుపుతుంది. ఆల్కైల్ హ్యాలైడ్తో చర్య జరిపి ఒక ఉత్పన్నాన్ని ఏర్పరుస్తుంది. ఈ ఉత్పన్నం జలవిశ్లేషణ చెంది మనకి ఫైనల్గా ఆల్కైలేటెడ్ కీటోన్లు కానీ ఆల్కైలేటెడ్ ఆల్డిహైడ్లు కానీ ఏర్పడతాయి. దీనికి సంబంధించి మనం ఒకసారి ఈ మెకానిజం చూద్దాం. ఇక్కడ మీరు గమనించినట్టయితే ఇది ఎనమీన్ అండి. ఇదేంటి చెప్పండి? ఎనమీన్. ఇది ఆల్కైల్ హ్యాలైడ్. ఎనమీన్లో నైట్రోజన్ మీద ఏముంటుందండి? లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఉంటుంది. ఆ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాను పక్కన ఉన్నటువంటి బాండ్ మీదకి షిఫ్ట్ అవుతుంది. ఈ పక్కన ఉన్నటువంటి బాండ్ మీద షిఫ్ట్ అయిన తర్వాత ఇక్కడ కార్బన్ డబుల్ బాండ్ అనేటువంటిది ఆల్కైల్ గ్రూప్కి మీదకి బాండ్ అవుతుంది. అంటే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఏంటంటే సైక్లోహెక్సేన్ రింగ్లో ఉన్నటువంటి కార్బన్కి ఈ ఆల్కైల్ గ్రూప్లో ఉన్నటువంటి కార్బన్కి మధ్య కార్బన్ బాండ్ అనేటువంటిది ఏర్పడుతుంది. కార్బన్ బాండ్ అనేటువంటిది ఏర్పడుతుంది. మళ్ళీ ఒకసారి మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే గమనించండి. ఇది స్టెప్ 2. ఇదేంటో చెప్పండి? స్టెప్ 2. ఇది స్టెప్ 2కి సంబంధించినటువంటి రియాక్షన్. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఇది ఎనమీన్. ఇదేంటిది? ఎనమీన్లో నైట్రోజన్ మీద లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాను ఈ డబుల్ బాండ్తో ఎలా ఉన్నాయి? సంయుగ్మంలో ఉన్నాయి, కాంజుగేషన్లో ఉన్నాయి. కాబట్టి కాంజుగేషన్లో ఉన్నాయి కాబట్టి మనకి ఇక్కడ రెజొనెన్స్ జరుగుద్ది. అంటే నైట్రోజన్ మీద ఉన్నటువంటి లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ పక్క బాండ్ మీద షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ డబుల్ బాండ్లో పై బాండు ఇక్కడ ఆల్కైల్ గ్రూప్లో ఉన్నటువంటి కార్బన్ మీదకి షిఫ్ట్ అవుతుంది. తర్వాత ఇక్కడ ఎక్స్ ఏమో ఎక్స్ మైనస్గా రిమూవ్ అవుతుంది. అంటే హ్యాలోజన్ ఏమో హ్యాలైడ్గా రిమూవ్ అవుతుంది. ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే మనం గమనించాల్సింది సైక్లోహెక్సేన్ రింగ్లో ఉన్నటువంటి కార్బన్కి ఆల్కైల్ గ్రూప్లో ఉన్న కార్బన్కి మధ్య కార్బన్ బాండ్ ఏర్పడుతుంది. కార్బన్ బాండ్ అనేటువంటిది ఏర్పడుతుంది. కాబట్టి సిసి బాండ్ ఫార్మేషన్ రియాక్షన్స్లో ఇది ఒక స్టార్క్ ఎనమీన్ రియాక్షన్ ఒకటి. ఓకేనా? నెక్స్ట్ అంటే మనకి ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ ఒక ప్రోడక్ట్ ఏర్పడుద్ది. ఈ ప్రోడక్ట్ ఏర్పడుద్ది. ఈ ప్రోడక్ట్ ఏమవుతుందంటే హైడ్రాలిసిస్ చెందుతుంది, అంటే జల విశ్లేషణ చెందుతుంది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే దీన్ని ఇమీన్ అనొచ్చు, ఇమీనియం అయాన్, ఆల్కైలేటెడ్ ఇమీనియం అయాన్. ఇమీనియం నైట్రోజన్ మీద
ప్లస్ ఉంది కాబట్టి ఇమీనియం అనొచ్చు. ఇమీనియం అయాన్లు కనుక హైడ్రాలసిస్ చేస్తే మనం జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే, హైడ్రాలసిస్ చేస్తే కార్బొనైల్ కాంపౌండ్స్ ఏర్పడతాయి. ఏర్పడతాయి? కార్బొనైల్ కాంపౌండ్స్. ఇమీనియం అయాన్స్ని సపోజ్ ఇలా ఉంది, మనకి ఇలా ఉంది, ఇవి ఇమీనియం అయాన్స్. ఇక్కడ హైడ్రాలసిస్ చేస్తే ఇక్కడ O వస్తుంది, ఇక్కడ H2, OH2 అంటే H2O. ఈ ఇమీనియం అయాన్స్ని జల విశ్లేషణ చేస్తే కార్బొనైల్ కాంపౌండ్స్ ఏర్పడతాయి. కార్బొనైల్ కాంపౌండ్స్ అనేటువంటివి ఏర్పడతాయి. కాబట్టి మనకి జల విశ్లేషణ చెంది మనకి కార్బొనైల్ ఆల్కైలేటెడ్ కీటోన్ కానీ ఆల్డిహైడ్ కానీ ఏర్పడుతుంది. మళ్ళీ మన పిపిరిడిన్ మనకు వచ్చేస్తుంది అనమాట. మళ్ళీ మనకి సెకండరీ ఎమీన్ అనేటువంటిది మనకి వస్తుంది. సెకండరీ ఎమీన్ అనేటువంటిది ప్రొటనేటెడ్ ఎమీన్ రూపంలో మనకి వచ్చేస్తుంది. కాబట్టి ఈ విధంగా సెకండ్ స్టెప్లో మనకి ఎనమీన్ అనేటువంటిది ఆల్కైల్ హాలైడ్తో చర్య జరిపి మనకి ఆల్కైలేటెడ్ ఇమీనియం అయాన్ ఏర్పడుతుంది. ఇది జల విశ్లేషణ చెందుతుంది. ఇట్ అండర్గో హైడ్రాలసిస్ చెంది మనకి ఏం ఏర్పడుతుందంటే ఆల్కైలేటెడ్ కీటోన్ కానీ ఆల్కైలేటెడ్ ఆల్డిహైడ్ కానీ ఏర్పడుతుంది. ఈ చర్యలో సెకండ్ స్టెప్లో మనకి సెకండరీ ఎమీన్ ఏర్పడుతుంది. ఎలా ఏర్పడుతుందంటే గుర్తుపెట్టుకోండి, ప్రొటనేటెడ్ ఎమీన్ రూపంలో మనకి బయటకు వస్తుంది. ప్రొటనేటెడ్ ఎమీన్ రూపంలో మనకి బయటకు వస్తుంది. కాబట్టి ఈ విధంగా స్టార్క్ ఎనమీన్ చర్యలో మనకి ఆల్ఫా హైడ్రోజన్ ఉన్నటువంటి కీటోన్ లేదా ఆల్డిహైడ్లు ఏదైనా సెకండరీ ఎమీన్తో చర్య జరిపి ఎనమీన్లు ఏర్పడతాయి. ఈ ఎనమీన్లు ఆల్కైల్ హాలైడ్తో చర్య జరిపి ఒక ఉత్పన్నాన్ని ఏర్పరుస్తే ఆ ఉత్పన్నం జల విశ్లేషణ చెంది ఆ ఉత్పన్నం ఎవరో కాదు, ఇమీనియం అయాన్లు ఏర్పడతాయి. ఇమీనియం అయాన్లు మరలా జల విశ్లేషణ చెంది మనకు ఫైనల్గా ఆల్కైలేటెడ్ ఆర్ ఆల్కైల్ సబ్స్టిట్యూటెడ్ కీటోన్లు కానీ ఆల్డిహైడ్లు కానీ ఏర్పడతాయి. ఆల్కైల్ ప్రతిక్షేపిత కీటోన్లు లేదా ఆల్డిహైడ్లు ఏర్పడతాయి. అది ఓకేనా? తెలుగు మీడియం వాళ్ళు ఒకసారి ఏంటంటే ఫైనల్గా ఆల్ఫా హైడ్రోజన్ పరమాణువులు ఉన్నటువంటి కీటోన్ లేదా ఆల్డిహైడ్లు సెకండరీ ఎమీన్లతో చర్య జరిపి ఎనమీన్లను ఏర్పరుస్తాయి. ఈ ఎనమీన్లు ఆల్కైల్ హాలైడ్తో చర్య జరిపి ఒక ఉత్పన్నాన్ని ఏర్పరుస్తాయి. ఆ ఉత్పన్నం ఏంటంటే వీడే, వాడు ఇమీనియం అయాన్, ఆల్కైలేటెడ్ ఇమీనియం అయాన్ ఏర్పడుతుంది. ఈ ఆల్కైలేటెడ్ ఇమీనియం అయిన హైడ్రాలసిస్ చెంది మనకి చివరిగా ఆల్కైల్ ప్రతిక్షేపిత కీటోన్లు లేదా ఆల్డిహైడ్లను ఏర్పరుస్తాయి. దీన్నే స్టార్క్ ఎనమీన్ చర్య అంటారు. కాబట్టి 1-2 సార్లు మీరు వినండి నాన్న. విని ఎప్పుడైనా సరే యూట్యూబ్లో క్లాస్ వినేటప్పుడు, ఏ క్లాస్ అయినా సరే వాట్ ఎవర్ ఇట్ మే బీ, ఫస్ట్ యూ హ్యావ్ టు మేక్ ఏ నోట్స్ వైల్ యు ఆర్ లిజనింగ్ ద క్లాస్ వినేటప్పుడే మాస్టర్ చెప్పేది రాస్తూ, ఆ పాయింట్ని రాస్తూ నువ్వు ఆ రియాక్షన్ నేర్చుకుంటే చాలా ఎఫెక్టివ్గా నీకు వస్తుంది. దాన్ని ఎప్పటికీ నువ్వు మర్చిపోలేవు. కాబట్టి ఏదో విందాంలే, ఏదో యూట్యూబ్లో ఒక సినిమా చూసినట్టు లేదా ఒక సినిమా ట్రైలర్ చూసినట్టు మనం ఏదో చేద్దాంలే అనుకుంటే నీకు ఎప్పటికీ కూడా సబ్జెక్ట్ రాదు. ఆర్గానిక్ కెమిస్ట్రీ ఈజ్ ద కింగ్ ఆఫ్ ఆల్ బ్రాంచెస్ ఆఫ్ కెమిస్ట్రీ. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఇంట్రెస్ట్గా వినండి, ఇంట్రెస్ట్గా నేర్చుకోండి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఆల్.